నమస్కారం. కొంచెం పెద్దగా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ మన మూలం నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, మహేంద్ర గారి అభిమానులందరూ కూడా 40,000 పైచలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చేసేస్తే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు పంపించారు, మా జగన్ పంపించాడు, మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు 40,000 మంది ర్యాలీగా రావడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది, సంక్షేమ పాలన అందింది, జగన్ రుణం తీసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా 4 జనాలు రావడం, స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వచ్చింది. లోపలంతా కూడా అన్ని కూడా సర్వే చేయడం సంతోషంగా సర్వేషన్ అయిపోయింది. మాకు నమ్మకం ఉంది, కందుకూరు కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది భారీ మెజార్టీతో. దాని నిదర్శనం ఈరోజు భారీ ర్యాలీ అయింది. శ్రేణులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అన్ని పంచాయతీలను స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి, 5 సంవత్సరాల కాలంలో మా జీవితాలు వెలుగు తీసుకొచ్చాడు, సంక్షేమ పాలన వల్ల మాకెంతో వీళ్ళు చెప్పి మహిళలందరూ కూడా చూశాను. సగం శాతం 50% అబ్బు మహిళలు ఇంత వేడి 44 డిగ్రీల పైసలకు వేడి ఉంది. అంత వేడిగా తట్టుకొని ఉదయం 11 గంటల నుంచి ఇందాక 1:30 దాకా రోడ్డు మీద నడవడం నిజంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలని నాకు నమ్మకం నాకు కలిగింది. వాళ్ళే గెలిపిస్తారు. ఎందుకంటే ఇంత మనుడు ఎలాగో లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం సబ్కాల రావడం నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే మీకు ఎండలు చూస్తే మామూలుగా మనమే 4 రోజులు బయటకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ కూడా ఒక ఎక్కి జారిపోకుండా 40,000 మంది రావడం ఇక్కడికి నిజంగా గెలుపుకదే నాందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యూన్సీ రేపు మే 13 జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 పైసలు మెజార్టీతో మేము గెలుచుకోబోతున్నాం. గౌరవ పెద్దలు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వారిని కూడా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు, ఎంపీ అభ్యర్థి విజయసాయి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆయన్ని కూడా మేము గెలిపించుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే మహేంద్ర రెడ్డి గారు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా ఆనందం. ఎందుకంటే ఆయన ఈ కాన్స్టిట్యూన్సీకి ఎంతో మేలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. వారు కూడా మా గెలుపు కోసం ఈరోజు ర్యాలీలో మా రథం ఎక్కడం కూడా నిజంగా మాకు చాలా ఆనందం ఉంది. వారికి విజయసాయి రెడ్డి గారికి ఎంతో రుణపడ్డారు. ముఖ్యంగా మహేంద్ర రెడ్డి గారికి ఈరోజు ర్యాలీలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.